నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెనెల. ఇక ఈరోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో హెచ్ఐవి అంటే ఏంటి, హెచ్ఐవికి నివారణ మార్గాలేంటి అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఇక వీరు ఫిడికస్ హోమియోపతికి సిఇఓ, అలాగే చీఫ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఇక వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. ఇక మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7997101303. అయితే మొదటగా డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అసలు హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి గురించి అనేక అపోహలు ఉన్నాయి. అసలు హెచ్ఐవి అంటే ఏంటంటారు అసలు? సో హెచ్ఐవి కానీ లేకపోతే ఎయిడ్స్ కానీ సో ఇది ఒక వైరల్ డిసీజ్ అండి. ఈ వైరల్ డిసీజ్ ఏమవుతుందంటే ఏదైతే మీ ఇమ్యూనిటీ ఉంటుందో మీ బాడీ మీ శరీరాన్ని రోగాల నుంచి కాపాడాల్సి వస్తుందో దాన్నే అటాక్ చేసి దాన్నే నిర్వీర్యం చేస్తుంది అనమాట. సో మనం కొంచెం హిస్టరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది అరౌండ్ 1920s ఫస్ట్ టైం ఇది సో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో బయటపడింది అనమాట. 1920s నుంచి కరెక్ట్గా 1981 ఆ టైంలో అది యూఎస్కి వెళ్ళింది. యూఎస్లో లాస్ ఏంజల్స్ అనే ప్రదేశంలో ఇది ఫస్ట్ బయటపడింది అనమాట. ఎలా స్టార్ట్ అయిందంటే నిమోనియా, గే మెన్ ఉంటారు అంటే మగవాళ్ళతో మగవాళ్ళే సెక్స్ చేసే గే మెన్లో ఇది ఫస్ట్ బయటపడింది. ఎలా బయటపడింది అంటే నిమోనియా అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ లాగా బయటపడింది. అదే ప్లేస్లో ఒక 6 months తర్వాత ఇంకొక మగవారికి ఏమైందంటే కపోసిస్ సార్కోమా అని వచ్చింది. నార్మల్గా కపోసిస్ సార్కోమా అనేది ఏజ్డ్ పీపుల్కి వస్తుంది, అంటే 80 years 90 years దాటిన తర్వాత వస్తుంది. కాకపోతే యంగ్ మెన్కి వచ్చిందనమాట. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సైన్స్ అండ్ సిమ్టమ్స్. వీళ్ళు త్వరగా చనిపోతున్నారు, వితిన్ 3 years 2 yearsలో చనిపోతున్నారని దీనిపైన రీసెర్చ్ చేసి 1984లో ఫ్రెంచ్ సైంటిస్టులు అదేవిధంగా యుఎస్ సైంటిస్టులు ఇండిపెండెంట్గా ఈ హెచ్ఐవి వైరస్ అనేదాన్ని కనుక్కున్నారనమాట. సో కరెంట్ సినారియోలోకి వస్తే ఎంతమందికి హెచ్ఐవి ఉంది? చాలా ఎక్కువగా ఉంది. మనం అనుకున్న దానికంటే ఈ కాలంలో హెచ్ఐవి చాలా ఎక్కువ ఉంది. ప్రతి 333 మందిలో ఇండియాలో ఒకరికి హెచ్ఐవి ఉందన్నమాట. అంత కామన్గా ఉంటుంది. సో అంతేకాకుండా చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా సో ఏదైనా యాడ్ చూడడము, లేకపోతే కొంతమంది అనువంశిక ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటారు, లేకపోతే నాలెడ్జ్ లేని డాక్టర్లు, ఈవెన్ చదువుకున్న డాక్టర్ పట్టా పుచ్చుకున్న వాళ్ళకు కూడా అంత అవగాహన ఉండదు దీనికి. వాళ్ళు ఏమంటారంటే మెయిన్గా మా దగ్గరికి రండి, మేము ట్రీట్మెంట్ ఇస్తాము, హెచ్ఐవి మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఒక్కసారి హెచ్ఐవి మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సో మనము ఈ వైరల్ డిఎన్ఏ అంటాం, ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం. ఆ డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏతో మిక్స్ అయిపోతుంది, అంటే కలిసిపోతుంది. ఒక్కసారి కలిసిపోయిన తర్వాత దాన్ని హ్యూమన్ డిఎన్ఏ నుంచి వేరు చేయలేము. సో ఆ కొత్త వైరస్లు రాకుండా ఆపుతాం తప్పితే, అది మందులు తీసుకున్న రోజులు ఆగుతుంది తప్పితే సో మీరు కంప్లీట్గా ఆ హెచ్ఐవిని అనేది క్యూర్ చేయలేరనమాట. అందుకనే ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా సో హెచ్ఐవి క్యూర్ అవుతుందని నమ్మకండి. ఎందుకంటే క్యూర్ అవుతుందని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని నష్టపోయి ఫైనల్ స్టేజ్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది చేయకండి. ఇంకోటి ఏంటంటే హెచ్ఐవి ఇంకోటి ఏంటి మెయిన్గా ఎటువంటి వాళ్ళు హెచ్ఐవి బారిన పడతారని మనం చూద్దాం. అలాగే హెచ్ఐవికి ప్రధానంగా లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? అసలు హెచ్ఐవి వచ్చిందని గుర్తించడం ఎలా అంటారు? సో హెచ్ఐవికి లక్షణాలు అనేది మనం స్టేజ్ని బట్టి ఉంటుంది. సో హెచ్ఐవిలో మనకు 3 స్టేజ్లు ఉంటాయన్నమాట. ఒకటి అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం, ఇంకోటి క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం, ఇంకోటి ఫుల్ బ్లోన్ ఎయిడ్స్ అంటాం అనమాట. సో అక్యూట్ హెచ్ఐవి అనేది ఒక్కసారి వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత, అంటే ఏ రేజర్ పెట్టి కట్ చేసినప్పుడు లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి 2 weeks నుంచి 4 weeks వరకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని అక్యూట్ హెచ్ఐవి అంటారనమాట. దీంట్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే కొంచెం ఫీవర్ రావడం కానీ, జ్వరం వచ్చినట్లు ఉండడం కానీ, చలి ఉండడం కానీ, గొంతు మంట ఉండడము, అలాగే ఫెటీగ్ అంటే కొంచెం వీక్నెస్ ఉండడము, మజిల్ పెయిన్స్ ఉండడము, రాత్రిపూట చెమటలు పట్టడము, ఒంటిపైన ర్యాషెస్ రావడము, కొన్ని లింఫ్ నోడ్స్ అంటాం కదా, లింఫ్ నోడ్స్ మనకు నెక్లో కానీ యాక్సిల్లలో కానీ గ్రోయిన్ ఏరియాలో కానీ స్వెల్లింగ్ ఉండడము, అదేవిధంగా నోట్లో కొన్ని అల్సర్స్ రావడము, కొద్దిగా దగ్గు రావడము, జలుబు రావడము, బాడీ పెయిన్స్ రావడము, కొంచెం వీక్నెస్ ఉండడము, సో వామిటింగ్ రావడము, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, సో రన్నింగ్ నోసు, నాసోఫారెంజల్ ఇరిటేషన్ అంటే గొంతులో మంటగా ఇరిటేషన్ ఉండడం, ఇవన్నీ అక్యూట్ స్టేజ్లో చూస్తామన్నమాట. ఇది ఎప్పుడు 2 to 4 weeks. 4 weeks తర్వాత ఇది ఏమవుతుందంటే క్రానిక్ హెచ్ఐవిలోకి వెళ్తుంది. క్రానిక్ హెచ్ఐవి అనేది మనకి ఏ సిమ్టమాటిక్ ఫేజ్ అనమాట, అంటే ఇక్కడ సిమ్టమ్స్ ఉండవు. ఇది నార్మల్గా 1 month to 10 years కానీ 15 years కానీ 20 years వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ నార్మల్గా చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఉన్నా కూడా ఒక మైల్డ్ సిమ్టమ్ ఉంటుంది, అదేంటంటే ఎన్లార్జ్డ్ లింఫాటిక్ నోడ్స్ అనమాట. అంటే
మీ నెక్ రీజన్లో కానీ యాక్సిల్లాలో కానీ లేకపోతే మీ గ్రోయిన్స్లో కానీ కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు ఉండడం, అది తప్ప ఇంకేముండదు. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ స్టేజ్, దీన్ని హెచ్ఐవి ఎయిడ్స్ అంటాం అనమాట. ఈ ఎయిడ్స్ స్టేజ్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే మెయిన్గా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రావడం. ఏం ఇన్ఫెక్షన్స్ వస్తాయి? మెయిన్గా ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోట్లో ఫంగస్ రావడము, లేకపోతే మొలస్కం కంటోజిజం, ఫేస్ పైన చిన్న నీటి బుడగల్లాగా రావడము, ట్యూబర్క్యులోసిస్ రావడం అంటే క్షయ వ్యాధి అంటారు కదా, అది రావడము. అదేవిధంగా కపోసిస్ సార్కోమా అంటారు. కపోసిస్ సార్కోమా అంటే ఇది ఒక క్యాన్సర్ అనమాట. అటువంటి క్యాన్సర్ రావడము. పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటంటే కాళ్ళు చేతులు మొత్తం మంట పెట్టడము. నెక్స్ట్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటారనమాట. కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే ఆలోచన శక్తి పోవడము. మెనింజైటిస్, సో మనకు బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని కవర్ చేస్తూ కొన్ని లేయర్స్ ఉంటాయి, అది ఇన్ఫెక్ట్ కావడం. ఎన్సెఫలైటిస్ అంటాం. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ కావడం. సో ఇల్యూజన్స్, డెల్యూజన్స్, హాల్యూజినేషన్స్ అంటాం కదా, అవి ఉండడము. డిమెన్షియా అంటే మతి మరుపు. అదేవిధంగా న్యూరోసిఫిలిస్. సిఫిలిస్ యొక్క మేజర్ కాంప్లికేషన్ అంటే సిఫిలిస్ కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీంట్లో మేజర్ కాంప్లికేషన్ అంటే న్యూరోసిఫిలిస్, అంటే మీ నర్వ్స్ని అటాక్ చేస్తుంది అనమాట, ఆ డిసీజ్ రావడము. ఫైనల్గా వీళ్ళకి ఏమవుతుందంటే బాగా డయేరియా కానీ, రెస్పిరేటరీ చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే సివియర్ వెయిట్ లాస్. దీంతో ఫైనల్గా ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే డిసీజెస్ అన్నీ వచ్చి వీళ్ళు చనిపోతారనమాట. సో అది మనము హెచ్ఐవిలో చూసే స్టేజ్ని బట్టి కామన్ సిమ్టమ్స్. అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు డాక్టర్? రైట్. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కొంతమంది పీసీఆర్ టెస్ట్ అంటారు, యాంటీజెన్ టెస్ట్ అంటారు, యాంటీబాడీ టెస్ట్ అంటారు. మళ్ళీ యాంటీజెన్ టెస్ట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, యాంటీబాడీస్లో వెరైటీస్ ఉంటాయి, యాంటీజెన్ టెస్ట్లో వెరైటీస్ ఉంటాయి. సో ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వెస్ట్రన్ బ్లాట్ అంటారు, ఎలీజా అంటారు. మనకు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళినా ఒక 5-6 టెస్టులు ఉంటాయి. సో మనం మొత్తం తీసుకుంటే అంటే కొన్ని వందల రకాల టెస్టులు ఉంటాయి. ఏ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఎవరు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు, ఎంత రోజులైంది ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి టెస్ట్ చేయించుకోవాలి. మనం సింపుల్గా చెప్పాలంటే ఈ వందల టెస్ట్ని బేసిక్గా 3 కేటగిరీలుగా చేస్తారనమాట. ఒకటి వైరల్ ఆర్ఎన్ఏ డిటెక్షన్, వైరల్ యాంటీజెన్ డిటెక్షన్, వైరల్ యాంటీబాడీ డిటెక్షన్ అనమాట. ఈ 3 కిందికే వస్తాయి. సో ఫస్ట్ వైరల్ డిఎన్ఏ మెటీరియల్ లేకపోతే వైరల్ ఆర్ఎన్ఏని ఎప్పుడు డిటెక్ట్ డిఎన్ఏ కాదు, వైరల్ ఆర్ఎన్ఏని ఎప్పుడు డిటెక్ట్ చేస్తారంటే, సో వచ్చిన 10 days నుంచి 15 days మధ్యలో మనము ఈ వైరల్ పీసీఆర్ చేస్తే 50% ఆఫ్ ది పీపుల్కి పాజిటివ్ వస్తుంది ఎక్స్పోజ్ అయింటే. సో 99% ఆఫ్ ది పీపుల్కి 30 days తర్వాత ఇది పాజిటివ్ వస్తుంది. అంటే ఇది మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్, కాస్ట్లీ టెస్ట్ అనమాట. ఇది 30 days తర్వాత 99% మందికి పాజిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే యాంటీజెన్ టెస్ట్. ఈ యాంటీజెన్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే P24 అని ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ని డిటెక్ట్ చేస్తాం. ఇది 15 to 20 days ఎక్స్పోజ్ అయినా, హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయినా 15 to 20 days మధ్యలో చేస్తే 50% ఆఫ్ ది మెంబర్కి పాజిటివ్ వస్తుంది. అదే 45 days తర్వాత చేస్తే 99% ఆఫ్ ది పీపుల్కి పాజిటివ్ వస్తుంది. ఇది సెకండ్ బెస్ట్ టెస్ట్. థర్డ్ ఏంటంటే హెచ్ఐవి యాంటీజెన్ టెస్ట్ యాంటీబాడీ టెస్ట్ అంటాం అనమాట. ఇది 20 days నుంచి 30 days వరకు 50% అంటే మీడియన్ అంటాం అన్నమాట. 50% మందికి పాజిటివ్ వస్తుంది. 90 days తర్వాత ఆల్మోస్ట్ 99%కి పాజిటివ్ వస్తుంది. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఇదే, ఏ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలి. సో ఇవన్నీ మర్చిపోండి. మీకు ఏదన్నా డౌట్ వస్తే సో ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి ఈ టైంలో ఈ కండిషన్లో నేను ఏ టెస్ట్ చేయించుకోవాలని వాళ్ళకి చెప్పి చేయించుకోండి. ఎందుకంటే ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ చేయించుకున్నారనుకో ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అక్కడ పాజిటివ్ ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అక్కడ నెగిటివ్ ఉన్నా. మీరు కన్ఫ్యూజన్ అవుతారు, చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇవన్నీ లేకుండా, లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్నా ఒక్కొక్కసారి నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ లేకుండా సో మీరు ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి కంపల్సరీ ఈ టెస్టులు చేయించుకోవడం మంచిది. అసలు హెచ్ఐవిలో ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు? అలోపతియా లేకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అంటారు? రైట్. సో అలోపతినా హోమియోపతినా కాదండి. సో మన గవర్నమెంట్ ప్రకారం ఏం చెప్తుందంటే ఏ డాక్టర్కి అంటే ఏ అలైడ్ సైన్సెస్ అంటాం అనుకున్నాం, ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ ఏ డాక్టర్లకు కానీ సో ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోకూడదని చెప్పకూడదు అనమాట. గవర్నమెంట్ రూల్ పెట్టిందనమాట.
సో ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఇవి కొన్ని వైరస్కి సంబంధించిన అంటే వైరస్ మల్టిప్లికేషన్ని ఆపే మెడిసిన్స్ అనమాట. ఇది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. దాంతోపాటు మీరు హోమియోపతి వాడితే చాలా బెస్ట్. సో హోమియోపతికి ఎటువంటి వాళ్ళు వస్తారంటే వీళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయినా కూడా వీళ్ళ CD4 కౌంట్ పెరగట్లేదు. సో వాళ్ళు హోమియోపతికి వస్తారు. అదేవిధంగా ఏఆర్టీ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా తీసుకుంటున్న వైరల్ లోడ్ తగ్గట్లేదు, వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే చాలామందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కొంతమందిలో సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఏమవుతుందంటే మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ సిమ్టమ్స్ అనేవి తగ్గవన్నమాట. సో వీళ్ళకి హెచ్ఐవికి సంబంధించిన సిమ్టమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్ అని, ట్యూబర్క్యులోసిస్ అని, తర్వాత పాపిల్లోమా వైరస్ అని కంప్లీట్గా రిపీట్ అవుతుంటాయి అన్నమాట. వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ వాళ్ళకు ఈజీగా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఉన్నా కూడా అన్నీ నార్మల్గా ఉన్నా కూడా హెచ్ఐవి పేషెంట్స్ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే వీళ్ళకు 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే ఏంటి? సో మీకు ఏదైనా హెచ్ఐవి స్టేజ్ పోస్ట్ పోన్ అవుతుంది. సెకండ్ స్టేజ్ క్రానిక్ స్టేజ్ని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, అంటే ఫైనల్ స్టేజ్కి పోకుండా బాగా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇంకొకటి క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని పెంచట, అంటే మీ లైఫ్ స్పాన్ని కూడా పెంచవచ్చు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు అలోపతి ట్రీట్మెంట్ ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీరు ఒక హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా ఎలా బతుకుతారో హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా 100 సంవత్సరాలు హెల్దీగా బతకచ్చు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు హెచ్ఐవికి మెడిసిన్స్ వాడరు, మీరు వాడతారు, మిగిలిందంతా సేమ్. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ హోమియోపతిలో కానీ సో అలోపతిలో కానీ వచ్చింది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే డాక్టర్ గారు, అసలు హెచ్ఐవి రావడానికి కారణాలు ఏంటంటారు? రైట్. సో మనము హెచ్ఐవి కారణాలు తీసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే మోస్ట్ కామన్ వచ్చి అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అనమాట. ఎప్పుడైతే ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హెచ్ఐవి ఉన్న పర్సన్తో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కండోమ్ వేసుకోకుండా సెక్స్ చేస్తారో అది ఫస్ట్ రీజన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో మీరు ఏదన్నా యాక్సిడెంట్ అయింది లేకపోతే మీలో బ్లడ్ తగ్గిపోయింది, మీరు బయట నుంచి బ్లడ్ తీసుకుంటారు, ఆ బ్లడ్ని సరిగా టెస్ట్ చేయకుండా ఆ బ్లడ్ హెచ్ఐవి పర్సన్ అనుకోండి మీకు కూడా వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. సో మనకు హెచ్ఐవి వైరస్ అనేది ఓన్లీ సెమెన్లో కానీ వజైనల్ ఫ్లూయిడ్స్లో కానీ ఉండదన్నమాట, వేరే దగ్గర కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెస్ట్ మిల్క్లో కూడా మనము ఈ హెచ్ఐవి వైరస్ చూస్తాం. దీనివల్ల మెయిన్గా చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది. సో సర్జికల్ నీడిల్స్, సో మామూలుగా చాలామంది డ్రగ్స్ తీసుకుంటుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఒకరి నీడిల్ ఇంకోరు వాడుతుంటారు. ఎవరన్నా హెచ్ఐవి ఉన్న వాళ్ళ నీడిల్ కనుక గుచ్చుకుంటే వీళ్ళల్లో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్స్. సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఆ టైంలో కూడా మంచిగా టెస్ట్ చేయించి సో హెచ్ఐవి పాజిటివ్ లేని కిడ్నీ కానీ హార్ట్ కానీ లంగ్ కానీ తీసుకోవాలి, అంతే కానీ లివర్ కానీ తీసుకోవాలని చాలా జాగ్రత్త అక్కడ చేయాలి. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్. మదర్కి కన్నా హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే బేబీకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మదర్ మిల్క్లో హెచ్ఐవి వైరస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం చెప్పుకున్న ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది బ్లడ్లో ఉన్న లేకపోతే సెమెన్లో ఉన్న హెచ్ఐవి వైరస్ పైన బాగా పనిచేస్తుంది, కానీ మదర్ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న హెచ్ఐవి వైరస్ పైన అంతగా పనిచేయదు. అందుకు మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచి బేబీకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కామన్ కాజెస్ అనమాట మనము హెచ్ఐవికి చూసేది. అలాగే చూసుకున్నట్టయితే హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారా? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా, లేకపోతే హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీ, ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న మెడిసిన్స్తో ఇది పాసిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవి లేని మా దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు అనమాట కౌన్సిలింగ్ కోసం. హెచ్ఐవి లేని అబ్బాయి ఒక హెచ్ఐవి ఉన్న అమ్మాయిను లేదా లవ్ చేసి ఉంటారు, లేకపోతే మ్యారేజ్ వీళ్ళకి నిశ్చితార్థం జరిగి ఉంటుంది, నిశ్చితార్థంకి మ్యారేజ్కి మధ్య కొంచెం టైం ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు బాగా క్లోజ్ అవుతారు, క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఒకరికి హెచ్ఐవి ఉందని. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, అంటే ఏం ప్రాబ్లం లేదు. హెచ్ఐవి లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నా కూడా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్, కండోమ్ లేకుండా సెక్స్ చేసినా కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పని చేయాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి,
హెచ్ఐవి లేని వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసి పెళ్లి చేసుకోవాలి. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూ, సో అట్లీస్ట్ 6 months ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ వైరల్ లోడు CD4 కౌంట్ చెక్ చేయించుకున్నప్పుడు వైరల్ లోడ్ ఎప్పుడైతే 40 కాపీస్ ఆర్ 70 కాపీస్ కంటే లోపల ఉంటుందో అన్డిటెక్టబుల్ లెవెల్స్ అంటామన్నమాట ఆ టైము. అదేవిధంగా CD4 కౌంట్ 400 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవచ్చు, కలవచ్చు. అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళని పెళ్లి చేసుకోపోయే హెచ్ఐవి నెగిటివ్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ మెడిసిన్స్ వాడుతూ హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న సో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కూడా ఇది ఎక్స్చేంజ్ కాదనమాట. సో పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ త్వరగా చనిపోతాడేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఒక హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా ఎలా బతుకుతారో ఒక హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా 100 సంవత్సరాలు హెల్దీగా అలానే బతకచ్చు. డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతూ హ్యాపీగా ఉండొచ్చు. అలాగే చూసుకున్నట్టయితే హెచ్ఐవి ఉన్న వాళ్ళు పిల్లల్ని కనొచ్చా, కంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్, హెచ్ఐవి ఉన్న వాళ్ళు తప్పకుండా పిల్లల్ని కనొచ్చండి. ఆ హెచ్ఐవి అనేది పిల్లలకి రాకుండా కూడా చూసుకోవచ్చు. దీనికి కొన్ని పాటించాలన్నమాట. సో ఏమేం పాటించాలి? ఫస్ట్ మ్యారేజ్కి ముందే అంటే భార్యాభర్త కలిసేకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తకి ఇద్దరికీ హెచ్ఐవి ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే భార్యాభర్త ఇద్దరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇద్దరు CD4 కౌంటు అదేవిధంగా వైరల్ లోడ్ చెక్ చేయించుకోవాలి. ఇద్దరికి వైరల్ లోడ్ బిలో 70 కాపీస్ ఆర్ 40 కాపీస్ అయినప్పుడు నెగిటివ్ వస్తుంది. అదే CD4 కౌంటు 400 కానీ 450 కానీ దాటినప్పుడు హెల్దీగా ఉంటారు. ఆ టైంలోనే కలవాలన్నమాట. కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్. అదేవిధంగా ఒక హెచ్ఐవి ఉన్న పర్సన్ లేని పర్సన్ పిల్లల్ని కనాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ హెచ్ఐవి ఉన్న పర్సన్ ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండాలి. CD4 కౌంట్ చెక్ చేయించుకోవాలి. 450 కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. అదేవిధంగా వైరల్ లోడ్ 70 to 40 కాపీస్ కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. అదే హెచ్ఐవి లేని పర్సన్ వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ చేసుకుంటూ వీళ్ళకి హెచ్ఐవి ఉందా లేదా చెక్ చేయించుకుంటూ వీళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు కలవాలి. కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇప్పుడు 2 జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే సో మదర్ ప్రెగ్నెంట్ అనుకోండి, ఆ టైంలో కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పిల్లల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా రేర్గా ఏమవుతుందంటే పిల్లల్లో డిఫెక్ట్స్ వస్తాయి. ఆ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు వీళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించుకొని MTPకో టెర్మినేషన్కో వెళ్ళాలి. నార్మల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది ప్రెగ్నెన్సీ టైంలో. బర్త్ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా బర్త్ టైంలో ఏమవుతుందంటే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్లో హెచ్ఐవి వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకు వీళ్ళు ఏం చేయాలంటే వజైనల్ డెలివరీ కంటే సిజేరియన్ అంటారు కదా, LSCS అంటారు కదా, ఆ డెలివరీ ప్రిఫర్ చేయాలి. ప్రిఫర్ చేస్తే ఏంటంటే బేబీ వజైనాంచి బయటకు రాకుండా డైరెక్ట్గా అబ్డామిన్లోంచి బయటకు వస్తాడు కాబట్టి సో ఆ వైరల్కి ఎక్స్పోజ్ అనేది ఉండదన్నమాట. ఇది సెకండ్ జాగ్రత్త. థర్డ్ జాగ్రత్త, పిల్లలు పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా సో మదర్ బ్రెస్ట్ మిల్క్లో హెచ్ఐవి వైరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా సో ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇవ్వడం చాలా మంచిది. ఈ సింపుల్ టెక్నిక్స్ పెళ్లి చేసుకునే ముందు ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండి ప్రెగ్నెన్సీలో ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూ డెలివరీ టైంలో వజైనల్ డెలివరీ కాకుండా సిజేరియన్కి వెళ్ళి పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఉంటే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఏంటంటే పిల్లలకి హెచ్ఐవి వచ్చే పరిస్థితి చాలా తక్కువ. అదేవిధంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి కూడా హెచ్ఐవి ఉందా లేదా టెస్ట్ చేయాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఉండదు. లేకపోతే అప్పుడు పిల్లలకు కూడా మనము ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ ఇవ్వచ్చు. అది ఇస్తే పిల్లలకు వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. లేదు అన్ఫార్చునేట్గా కొన్ని కేసెస్లో పుట్టినప్పుడే ఉంది అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచే వాళ్ళకు ఏఆర్టీ ట్రీట్మెంట్ యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఇస్తూ సో లైఫ్ లాంగ్ ఉండొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే డాక్టర్ గారు చాలా మందిని చూసుకున్నట్టయితే హెచ్ఐవి వస్తే త్వరగా చనిపోతామని ఒక అపోహ ఉంది. మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా వచ్చిన వెంటనే మేము ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అనేది కూడా చాలా మందిలో ఉంది. అసలు హెచ్ఐవి వస్తే ఎన్ని సంవత్సరాలు సర్వే అవుతారు? చాలా మంచి క్వశ్చన్ అండి. సో నేను మిస్ అయిన క్వశ్చన్ మీరు అడిగారు.
ఫస్ట్ పేషెంట్కి హెచ్ఐవి వచ్చింది అని తెలుస్తూనే జరిగేది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తారు, సాడ్నెస్లోకి వెళ్తారు, బాధపడతారు. సో వాళ్ళు చేసే ఏదైనా తప్పు చేసింటే మేము ఈ తప్పు చేసామని బాధపడుతూనే ఉంటారనమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాధపడిన అవసరమే లేదు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనము ఒక హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా ఎలా బతుకుతాడో ఒక హెచ్ఐవి ఉన్న పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా బతకచ్చు. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి లేని పర్సన్ ట్రీట్మెంట్ వాడడు, హెచ్ఐవి ఉన్న పర్సన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మామూలుగా బీపీ వచ్చిందనుకోండి జీవితాంతం మందులు వాడాలి, షుగర్ వచ్చిందనుకోండి జీవితాంతం మందులు వాడాలి, థైరాయిడ్ వచ్చిందనుకోండి జీవితాంతం మందులు వాడాలి. అదేవిధంగా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా జీవితాంతం మందులు వాడి వేరే పర్సన్ ఎలా ఉంటాడు నార్మల్గా హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, పిల్లల్ని కన్నా కూడా వాళ్ళకి హెచ్ఐవి లేకుండా చూసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి హెచ్ఐవి లేని పర్సన్ ఎన్ని రోజులు బతుకుతాడు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 1980s ఆ టైంలో 1990sలో హెచ్ఐవి వస్తే ఒక 3-4 ఇయర్స్లో చనిపోయేవాళ్ళు. 2000 ఆ టైంలో ఏంటంటే అప్పుడున్న అడ్వాన్స్మెంట్లో హెచ్ఐవి వస్తే 10 ఇయర్స్ 15 ఇయర్స్ బతికేవాళ్ళు అనమాట. కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెచ్ఐవిలో ఏంటంటే హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు ఎలా బతుకుతారో మీరు కూడా 100 సంవత్సరాలు అలానే బతుకుతారు. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ కూడా వాడండి. సో మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. ఒకవేళ మీరు అనవసరంగా టెన్షన్ పడి నాకు ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో బాడీలో అప్పుడు 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒకటి కార్టిజాల్ అనే హార్మోను, అడ్రినలిన్ అనే హార్మోన్. ఈ కార్టిజాల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. మీరు స్ట్రెస్ కనుక వెళ్తే మీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి హెచ్ఐవి ఇంకా ఫాస్ట్గా ఎయిడ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఎటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ తీసుకోకండి. స్ట్రెస్ వల్ల మీకు నష్టం జరుగుతుంది తప్పితే సో లాభం అనేది ఉండదు. స్ట్రెస్ని కనుక మీరు పక్కన పెట్టేస్తే 100 సంవత్సరాలు హ్యాపీగా బతకచ్చు. అలాగే డాక్టర్ గారు ఎందుకు హెచ్ఐవికి పర్మనెంట్ క్యూర్ అనేది కనిపెట్టలేదు, ఎందుకు వ్యాక్సిన్ రాలేదు ఇంతవరకు? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. సో అసలు వ్యాక్సిన్ బేసిక్ టెక్నాలజీ ఏంటంటే ఒక వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఉందనుకోండి దాని సర్ఫేస్ పైన ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఆ ప్రోటీన్ని ఆ ప్రోటీన్కి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ డిస్ట్రాయ్ చేయాలి. హెచ్ఐవిలో కూడా ఆ ప్రోటీన్ ఉంటుంది. అంటే హెచ్ఐవి సర్ఫేస్ పైన ప్రోటీన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే GP120 అంటామన్నమాట. ఈ GP120 అనే ప్రోటీన్లో వేరే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఉంది, దానికి వ్యాక్సిన్ ఉంది. కోవిడ్ ఉంది, దానికి వ్యాక్సిన్ ఉంది. సో మలేరియా ఉంది, దానికి కూడా వ్యాక్సిన్ ఉంది. కానీ హెచ్ఐవికి ఎందుకు లేదంటే ఈ GP120 అనే ప్రోటీను చాలా తెలివైన ప్రోటీన్ అనమాట. అది ఏం చేస్తుందంటే దాని స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంటుంది. ఏదైతే యాంటీబాడీ వచ్చి ఐడెంటిఫై చేస్తుందో, ఏదైతే యాంటీజెన్ని ఇది యాంటీజెన్ లాగా యాడ్ చేసిన తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ బాడీస్ని అటాక్ చేసే లోపల ఇది ఏంటంటే మీకు ఇది ఒక కప్ షేప్లో ఉందనుకోండి GP120 అనేది. సో మీకు కప్ షేప్డ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కప్ షేప్డ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన వెంటనే దీని స్ట్రక్చర్ చేంజ్ చేస్తుంది. ఇది ఒక ట్రయాంగిల్ లాగా మారుతుంది అనమాట. ఈ ట్రయాంగిల్ లాగా మారినప్పుడు ఏమవుతుంది, ఈ కప్ షేప్ ప్రోటీన్ ఈ ట్రయాంగిల్ని ఏమీ చేయలేదు. ఇదేంటంటే ఏదైతే ఆ సర్ఫేస్ ప్రోటీన్ ఉందో సో దాన్ని ఇమ్యూనోజెన్ అంటాం అన్నమాట. ఇమ్యూనిటీని అంటే ఒక యాంటీ బాడీని ప్రొడ్యూస్ చేసే మెకానిజం అనేది మార్చుకుంటూ ఉంటుంది. ఆ సర్ఫేస్ ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అందుకు దానికి అగెన్స్ట్గా ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ దీనిపైన పనిచేయవు. కొన్ని మిలియన్స్ ఆఫ్ చేంజెస్ జరుగుతాయన్నమాట, ఒక్క చేంజ్ కాదు. సో అందుకు మనము ఒక చిన్న వైరస్ కోసం కొన్ని లక్షల టైప్ ఆఫ్ దాన్ని ఏమంటాం, కొన్ని లక్షల టైప్ ఆఫ్ వ్యాక్సిన్లు మనం ప్రొడ్యూస్ చేయలేమన్నమాట. అందుకు ఏమవుతుందంటే అది ఇమ్యూనిటీని ఎస్కేప్ అయ్యి, సో ఆ ఇమ్యూనిటీని ఎస్కేప్ అయ్యే మెకానిజం అది డెవలప్ చేసుకుంది కాబట్టే అది ఇంతగా సర్వైవ్ అవుతుంది, మెడిసిన్స్ లేకుండా కంటిన్యూ అవుతుంది అనమాట అది. అలాగే డాక్టర్ గారు చాలా మందికి హెచ్ఐవి ఉందని తెలిస్తే బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాగే మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి పక్కన వారికి తెలియకుండా మీరు ఎలా ట్రీట్ చేస్తారు? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. సో మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, లేకపోతే వస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లు వాళ్ళ ఒరిజినల్ నేమ్ చెప్పరు, ఏదో పేరు చెప్తారు. లేకపోతే మాకు కాదు సార్, మా ఫ్రెండ్కో లేకపోతే మా రిలేటివ్స్కో ఎవరికో హెచ్ఐవి ఉంది సో అని చెప్తూ ఉంటారనమాట. సో ఏదేమైనా
ఒక్కసారి ఫిడికస్ హోమియోపతికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళ నేమ్ కానీ ఈవెన్ వాళ్ళకి ఏ డిసీజ్ ఉందని డాక్టర్కి తప్ప ఆ ఫిడికస్ హోమియోపతిలో పనిచేసే వేరే వాళ్ళకు కూడా ఈ డిసీజ్ వెళ్ళదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు, లేకపోతే ఒక ఫార్మసిస్ట్ ఉన్నారు, వీళ్ళకు కూడా మనము ఈ డిసీజ్ వీళ్ళకు ఉంది అని మనం చెప్పామన్నమాట. ఓన్లీ మీకు మిమ్మల్ని కన్సల్ట్ చేసే డాక్టర్కి మధ్యలో మాత్రమే ఉంటుందన్నమాట అన్ని జాగ్రత్తలు అనేవి మనం తీసుకుంటాం. అదేవిధంగా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఫిడికస్ హోమియోపతిలో ఇస్తారంటే వీళ్ళకు 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. ఒకటే ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ఫోన్లో కానీ మళ్ళీ 2 వెరైటీస్ అనమాట. ఒకటి జస్ట్ కాల్లో మాట్లాడి, లేకపోతే వీడియో కాల్లో మాట్లాడి, ఆడియో కాల్లో మాట్లాడి మీ సిమ్టమ్స్ అన్నీ చెప్పి సో రిపోర్ట్స్ అన్నీ షేర్ చేసి డాక్టర్కి మీరు మీ ఇంటి దగ్గరే ఉండి మెడిసిన్స్ పంపిస్తాము, మీరు వాడుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. లేదు అంటే మీకు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో కనుక్కొని 7997-101-303కి ఫోన్ చేసి నియరెస్ట్ బ్రాంచ్ మీకు ఏది ఉందో కనుక్కొని ఆ బ్రాంచ్ దగ్గరికి వచ్చి మీరు డైరెక్ట్గా కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు ఏదర్ ఆన్లైన్ తీసుకున్నా, ఇన్ పర్సన్ తీసుకున్నా సో మీ డీటెయిల్స్ అనేవి డాక్టర్కి మీకు మధ్యలో ఉంటాయి. ఇక్కడి నుంచి బయటికి ఎక్కడికి పోవన్నమాట. మీరు ఇండియాలోనే కదా, మన దగ్గర ఉన్న పేషెంట్స్ యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళకు కూడా మనము ఇండియా నుంచే మెడిసిన్ షిప్ చేస్తున్నాం. సో యూఎస్ అయితే వితిన్ 4 days మెడిసిన్స్ వెళ్ళిపోతాయి. ఇవి కాకుండా మనకు వేరే ఏ కంట్రీ అయినా 4 days to 5 days పడుతుంది. సో ఎక్సెప్ట్ పాకిస్తాన్కి మనం మెడిసిన్ పంపినాం, కంప్లీట్గా బ్యాన్ అయింది. పాకిస్తాన్కి తప్ప ప్రపంచంలో మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ఈ మెడిసిన్స్ అనేవి తీసుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ మెడిసిన్ని అవాయిడ్ చేసి హోమియోపతి తీసుకోవాలంటారు? అలాగే హోమియోపతి తీసుకోవడం వల్ల ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, లేకపోతే దాన్ని తగ్గించి మాత్రమే ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? రైట్. ఫస్ట్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మ్యాండేటరీ. ఏ హోమియోపతి డాక్టర్కి కానీ, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ, యునానిక్ కానీ, సిద్ధాకి కానీ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోకండి అని చెప్పకూడదు. ఇట్స్ ఎ క్రైమ్. సో కంపల్సరీ మీరు హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది అలోపతిక్ ట్రీట్మెంట్, మన గవర్నమెంట్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దాంతోపాటు మీరు హోమియోపతి తీసుకోవచ్చు. సో హోమియోపతి తీసుకుంటే మీకు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? మెయిన్గా 4 type ఆఫ్ పీపుల్ హోమియోపతికి వస్తారన్నమాట. ఫస్ట్, వీళ్ళు యాంటీ రిట్రోవైరల్ థెరపీ తీసుకుంటూనే ఉంటారు, కానీ వైరల్ లోడ్ పడిపోదు, వైరల్ లోడ్ తగ్గదన్నమాట. వాళ్ళు హోమియోపతి తీసుకుంటే మంచిగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఇంకొకటి, వీళ్ళకి కొంతమంది యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ తీసుకున్న CD4 కౌంట్ పెరగదన్నమాట. CD4 కౌంట్ పెరగకపోతే చాలా డేంజర్లో. ఎప్పుడైతే CD4 కౌంట్ 200 కంటే బిలో ఉంటుందో సో మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టు, మీకు ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవచ్చు. అందుకేంటంటే ఆ టైంలో కూడా మీరు హెచ్ఐవి తీసుకుంటే తప్పకుండా CD4 కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళకి CD4 కౌంట్ బాగానే ఉంటుంది, వైరల్ లోడ్ తక్కువనే ఉంటుంది, కానీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏమేమి సిమ్టమ్స్? సో హెర్పిస్ సింప్లెక్స్ కానీ, ఫ్రీక్వెంట్గా జ్వరాలు కానీ, దగ్గులు కానీ, వామిటింగ్స్ కానీ, లేకపోతే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కానీ డిఫరెంట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాళ్ళు కూడా హోమియోపతి తీసుకుంటే ఈ సిమ్టమ్స్ కానీ ఈ డిసీజ్ కానీ తగ్గించుకోవచ్చు. ఇంకా ఫోర్త్ కేటగిరీ ఏంటంటే కొంతమందికి, చాలామందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఏమవుతుందంటే చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనికి అలర్జీస్ కానీ, లేకపోతే ఇరిటేషన్స్ కానీ వస్తుంటాయి అన్నమాట. వాళ్ళు కూడా హోమియోపతి తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఫిఫ్త్ కేటగిరీ ఏంటంటే ఏ ప్రాబ్లం లేదు, మేము హోమియోపతి మెడిసిన్ తీసుకుంటాము ఏఆర్టీతో పాటు అంటారు. అది చాలా మంచిది. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? సో మీకు తరచూ ప్రాబ్లమ్స్ వచ్చేది, లేకపోతే హెచ్ఐవి స్టేజెస్ ఉంటాయి కదా, మనకు సెకండ్ స్టేజ్లోనే ఎక్కువ రోజులు పేషెంట్ ఉండాలంటే క్రానిక్ స్టేజ్లో ఉండాలి. ఎయిడ్స్కి పోకుండా ఆ స్టేజ్లో ఈ పేషెంట్ని పెట్టడానికి చాలా మంచిగా హోమియోపతి మందు పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా పెంచుతుంది. సో మీరు లైఫ్ స్పాన్ని పెంచుతుంది అనమాట. అందుకు హోమియోపతి మెడిసిన్స్ అంటేనే దే విల్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి మీకు రోగాన్ని తగ్గిస్తాయి అనమాట. సో ఏదైతే ఈ డిసీజ్ డైరెక్ట్గా మీ రోగనిరోధక శక్తిని అటాక్ చేస్తుందో ఇక్కడ హోమియోపతికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి అసలుకి హెచ్ఐవి గురించి, దాని నివారణ మార్గాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. చాలా థ్యాంక్స్. ఇది వాటి
కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. సారీ మిమ్మల్ని థ్యాంక్స్ చెప్దాం